శ్రీశైలం పాతాళ గంగ మెట్ల మార్గంలో చిరుత హల్చల్ చేయటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శ్రీశైలంలో పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతపులి సంచారం స్థానిక సీసీ కెమెరాలో రికార్డు కావటంతో వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం ఇదే జనవరిలో పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటిలోకి ప్రవేశించిన చిరుతపులి మళ్లీ కొత్త సంవత్సరం ఇదే జనవరిలో అర్ధరాత్రి పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి ప్రవేశించటం ఆశ్చర్యానికి గురిచేసింది. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచరించింది. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలో పూజారి సత్యనారాయణ ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుతపులి ప్రవేశించింది. చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనవి. ఉదయం చూసి కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. తాము రాత్రిపూట వరండాలో పడుకొని ఉంటే తమపై దాడి చేసేదేమోనని భయాందోళనకు గురయ్యారు. గత సంవత్సరం కూడా పూజారి సత్యనారాయణ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది. అప్పుడు కూడా సీసీ కెమెరాలు చిరుతపులి దృశ్యాలు రికార్డైనవి. మళ్లీ నూతన సంవత్సరం అదే జనవరిలో మళ్లీ పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంట్లోకి అర్ధరాత్రి మళ్లీ చిరుతపులి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డైనవి. గత కొన్ని నెలలుగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో నిత్యం చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. చిరుతపులి పలుమార్లు తరచూ క్షేత్రం పరిసర ప్రాంతాల్లోనే ఎక్కడో ఒక చోట చిరుతపులి సంచారాన్ని తాము చూశామంటూ స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై అటవీశాఖ అధికారులు, దేవస్థానం అధికారులు చిరుతపులి తిరుగుతున్న ప్రదేశాల్లో రాత్రి సమయాల్లో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. మరోపక్క అటవీ ప్రాంతం దగ్గరలోనే ఉండటంతో చిరుతపులులు పలుమార్లు సంచరించడం పరిపాటిగా మారింది. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.